సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ విషయం అయితే రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. సో ఈరోజు మనం విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటి, మన విజువలైజేషన్ ద్వారా మన లైఫ్లోకి మన మేనిఫెస్టేషన్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు చూద్దాం. అయితే విజువలైజేషన్ ఏంటంటే మన జీవితంలోకి మనం ఏదైతే కావాలని కోరుకుంటాం దాన్ని ముందుగానే విజువల్స్ రూపంలో దర్శించడం అంటే చూడడం అండి. సో ఎవరైతే విజువలైజేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే బాగా చేయగలుగుతారో వారు ఏ ఫీల్డ్లో అయినా సరే నెంబర్ 1 పొజిషన్కి చేరుతారు. అంటే సక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే మీ ఆర్గనైజేషన్లో మీరు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అంటే విజువలైజేషన్. ఒక పూర్ పర్సన్ రిచ్ పర్సన్గా మారాలంటే ఒక విజువలైజేషన్. మీ రిలేషన్షిప్స్ బెటర్గా ఉండాలంటే ఒక విజువలైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది. హెల్తీగా మారాలన్నా, మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్నా కూడా విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మేనిఫెస్టేషన్కి. సింపుల్ విజువలైజేషన్ టెక్నిక్ మనం చూద్దాం. సింపుల్గా మీరు విజువలైజేషన్ చేయాలనుకుంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాను బట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక బోర్డు తయారు చేయండి. ఏంటది? విజన్ బోర్డు తయారు చేయండి. విజన్ బోర్డులో ఏంటంటే మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో ఆ పిక్చర్స్ని పెట్టేసేయండి. ఒకవేళ మీరు 65 కేజీస్ కావాలనుకుంటున్నారు, 65 కేజీస్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, లేదా 60 మీ యొక్క పర్సనాలిటీ 60 కేజీ ఎలా ఉంటుందో ఒక ఫోటో పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు గోల్డ్ కావాలనుకున్నారు, ఆ గోల్డ్ యొక్క పిక్చర్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక ఇల్లు కావాలని కోరుకున్నారు, ఆ ఇంటి యొక్క పిక్చర్, లేదా ఒక కారు కావాలి అంటే ఒక విజన్ బోర్డు తయారు చేసి మీకు ఏది కావాలో అవన్నీ పిక్చర్స్ మీరు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీరు అది చూస్తారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫిజికల్గా చూడాలి. ఫిజికల్గా చూసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని అవన్నీ మీ సొంతమైతే మీ జీవితం ఎలా ఉంటుందో వాటిలో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇదంతా ఎలా వర్కౌట్ అయిందంటే ఎనర్జీ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. ఎవ్రీవన్ ఈజ్ ఎనర్జీ అండి. నేనైనా మీరైనా ఎవరైనా ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ అనే దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మన జీవితంలో మనకు కావాల్సిన దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుంది. సో ఇక్కడ మనం చేసేదల్లా కూడా ప్రతి దాన్ని మనం చూస్తూ ఆల్రెడీ మన సొంతమైనట్టుగా మనం భావిస్తుంటాం. ఇలా భావించడం వల్ల అదేమవుద్ది, మన జీవితంలో భాగమై మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా కూడా మనం విజువలైజేషన్ పవర్ పెంచుకోవచ్చు. కొంతమంది ఇంకా అడుగుతారు, సార్ నాకు క్లారిటీగా రావట్లేదు నేనేం చేయాలంటే ఒక యాపిల్ తీసుకోండి. చూడండి, ఫస్ట్ ఒక యాపిల్ తీసుకొని ఫిజికల్గా తీసుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని నిజంగా కట్ చేసినట్టుగా మీరు భావించండి. ఇలా మీరు ఒక టైప్ ఆఫ్ విజువలైజేషన్. ఇంకా విజువలైజేషన్ రావని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇంకొక విధంగా ఏమైందంటే మీ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా, మామూలుగా ఒకసారి ఏం చేయాలి, ఫిజికల్గా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ చూడండి. చూసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయండి. తర్వాత ఒకసారి కూర్చొని అసలు ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడండి, మీ మనసులో దర్శించండి. ఇట్లా చేయడం ద్వారా కూడా మీ యొక్క విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది. ఇలా విజువలైజేషన్ పవర్ పెరిగిన తర్వాత మీ లైఫ్లో ఒక 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలి, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి, 20 ఇయర్స్ తర్వాత లైఫ్ ఎలా ఉండాలి ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే సింపుల్ అండి. మన లైఫ్లో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో, లేదా ఏ పొజిషన్లో మనం ఉండాలనుకుంటామో ఆల్రెడీ ఉన్నటువంటి పిక్చర్స్ను మన మనసులోకి పదే రానివ్వడం వలన మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చండి. ఇలాంటి విషయాల గురించి, మరిన్ని విషయాల గురించి, క్లాసెస్ గురించి కండక్ట్ చేస్తాం. క్లాస్ అనేది అంటే 1 మంత్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ క్లాస్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. మీరు అడగవచ్చు, ఈ 1 మంత్ క్లాస్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎవరికైనా డెబ్ట్స్ అంటే అప్పులు ఎక్కువగా ఉంటే ఎలా బయటపడాలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మన జీవితం ఎలా ఉన్నా సరే ఉన్నతమైన పొజిషన్కి ఎలా వెళ్ళాలి, ఉంటున్న ఆర్గనైజేషన్లో ఎలా బెటర్గా చేసుకోవచ్చు, హెల్త్ను ఎలా బెటర్ చేసుకోవచ్చు, వెల్త్ను డబుల్ త్రిబుల్ ఎలా చేసుకోవచ్చు, నెక్స్ట్ రిలేషన్షిప్స్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, కెరియర్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, ప్రతి దాని గురించి కూడా సింపుల్ బేసిక్ స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాస్కు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు క్లాస్కు ఎన్రోల్ చేసుకోవచ్చండి. విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటి, మన విజువలైజేషన్ ద్వారా మన లైఫ్లోకి మన మేనిఫెస్టేషన్ ఏ విధంగా తెచ్చుకోవచ్చు చూద్దాం. అయితే విజువలైజేషన్ ఏంటంటే మన జీవితంలోకి మనం ఏదైతే కావాలని కోరుకుంటాం దాన్ని ముందుగానే విజువల్స్ రూపంలో దర్శించడం అంటే చూడడం అండి. సో ఎవరైతే విజువలైజేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే బాగా చేయగలుగుతారో వారు ఏ ఫీల్డ్లో అయినా సరే నెంబర్ 1 పొజిషన్కి చేరుతారు. అంటే సక్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అంటే మీ ఆర్గనైజేషన్లో మీరు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అంటే విజువలైజేషన్. ఒక పూర్ పర్సన్ రిచ్ పర్సన్గా మారాలంటే ఒక విజువలైజేషన్. మీ రిలేషన్షిప్స్ బెటర్గా ఉండాలంటే ఒక విజువలైజేషన్ చాలా హెల్ప్ అవుతుంది. హెల్తీగా మారాలన్నా, మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలన్నా కూడా విజువలైజేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మేనిఫెస్టేషన్కి. సింపుల్ విజువలైజేషన్ టెక్నిక్ మనం చూద్దాం. సింపుల్గా మీరు విజువలైజేషన్ చేయాలనుకుంటే చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాను బట్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక బోర్డు తయారు చేయండి. ఏంటది? విజన్ బోర్డు తయారు చేయండి. విజన్ బోర్డులో ఏంటంటే మీకు ఏది కావాలని కోరుకుంటున్నారో ఆ పిక్చర్స్ని పెట్టేసేయండి. ఒకవేళ మీరు 65 కేజీస్ కావాలనుకుంటున్నారు, 65 కేజీస్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది, లేదా 60 మీ యొక్క పర్సనాలిటీ 60 కేజీ ఎలా ఉంటుందో ఒక ఫోటో పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు గోల్డ్ కావాలనుకున్నారు, ఆ గోల్డ్ యొక్క పిక్చర్స్ పెట్టుకోవచ్చు.
లేకపోతే ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నాం, ఆ ఇంటి యొక్క పిక్చర్, లేదా ఒక కారు కావాలి అంటే ఒక విజన్ బోర్డ్ తయారు చేసి మీకు ఏది కావాలో అవన్నీ పిక్చర్స్ మీరు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత మీరు అది చూస్తారు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫిజికల్గా చూడాలి. ఫిజికల్గా చూసిన తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని అవన్నీ మీ సొంతమైతే మీ జీవితం ఎలా ఉంటుందో వాటిలో ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇదంతా ఎలా వర్కౌట్ అయిందంటే ఎనర్జీ ప్రిన్సిపల్ మీద ఆధారపడుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ ఎనర్జీ అండి. నేనైనా మీరైనా ఎవరైనా ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్. వైబ్రేట్ అనే దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మన జీవితంలో మనకు కావాల్సిన దాని యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి రాబడుతుంది. సో ఇక్కడ మనం చేసేదల్లా కూడా ప్రతి దాన్ని మనం చూస్తూ ఆల్రెడీ మన సొంతమైనట్టుగా మనం భావిస్తుంటాం. ఇలా భావించడం వల్ల అదేమవుద్ది, మన జీవితంలో భాగమై మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. ఇలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా కూడా మనం యొక్క విజువలైజేషన్ పవర్ పెంచుకోవచ్చు. కొంతమంది ఇంకా అడుగుతారు, సార్ నాకు క్లారిటీగా రావట్లేదు నేనేం చేయాలంటే ఒక యాపిల్ తీసుకోండి, చూడండి ఫస్ట్ ఒక యాపిల్ తీసుకొని ఫిజికల్గా తీసుకొని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకొని నిజంగా కట్ చేసినట్టుగా మీరు భావించండి. ఇలా మీరు ఒక టైప్ ఆఫ్ విజువలైజేషన్, ఇంకా విజువలైజేషన్ రావని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇంకొక విధంగా ఏమైందంటే మీ ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదా, మామూలుగా ఒకసారి ఏం చేయాలి, ఫిజికల్గా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అన్నీ చూడండి. చూసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయండి. తర్వాత ఒకసారి కూర్చొని అసలు ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడండి, మీ మనసులో దర్శించండి. ఇట్లా చేయడం ద్వారా కూడా మీ యొక్క విజువలైజేషన్ పవర్ పెరుగుతుంది. ఇలా విజువలైజేషన్ పవర్ పెరిగిన తర్వాత మీ లైఫ్లో ఒక 5 years తర్వాత మీ లైఫ్ ఎలా ఉండాలి, 10 years తర్వాత ఎలా ఉండాలి, 20 years తర్వాత లైఫ్ ఎలా ఉండాలి ముందుగానే ప్లాన్ చేసుకోండి. అంటే సింపుల్ అండి. మన లైఫ్లో మనం ఏదైతే కావాలని మనం కోరుకుంటామో లేదా ఏ పొజిషన్లో మనం ఉండాలనుకుంటామో ఆల్రెడీ ఉన్నటువంటి పిక్చర్స్ను మన మనసులోకి పదే రానివ్వడం వలన మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చండి. ఇలాంటి విషయాల గురించి మరిన్ని విషయాల గురించి క్లాసెస్ గురించి కండక్ట్ చేస్తాం. క్లాస్ అనేది అంటే 1 month క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 month క్లాస్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు నేర్చుకోవచ్చు. మీరు అక్కడ వచ్చి 1 month క్లాస్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది, విజువలైజేషన్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎవరికైనా డెప్స్ అంటే అప్పులు ఎక్కువగా ఉంటే ఎలా బయటపడాలో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మన జీవితం ఎలా ఉన్నా సరే ఉన్నతమైన పొజిషన్కి ఎలా వెళ్ళాలి, ఉంటున్నటువంటి ఆర్గనైజేషన్లో ఎలా బెటర్గా చేసుకోవచ్చు, హెల్త్ను ఎలా బెటర్ చేసుకోవచ్చు, వెల్త్ను డబుల్ త్రిబుల్ ఎలా చేసుకోవచ్చు, నెక్స్ట్ రిలేషన్షిప్స్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, కెరియర్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, ప్రతి దాని గురించి కూడా సింపుల్ బేసిక్ స్టెప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి క్లాస్కు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు క్లాస్కు ఎన్రోల్ చేసుకోవచ్చండి. మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారా, మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా జరగాలని మీరు అనుకుంటున్నారా, మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందాలనుకుంటున్నారా, అప్పుల నుంచి క్లియర్ అయ్యి బయటికి రావాలనుకుంటున్నారా, మీ ఆరోగ్యాన్ని బెటర్గా చేసుకోవాలనుకుంటున్నారా, మీ రిలేషన్షిప్స్ను బాగా చేసుకోవాలనుకుంటున్నారా, మీ కెరియర్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో అయితే మీ ఒక ఫ్రీ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం ద్వారా లేదా గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది, వాటిని ఫిలప్ చేయడం ద్వారా మీరు క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ.